Today we shall learn present perfect continuous tense. Continuous ante konasagadam. Intavaraku present perfect. I have one only first person singular, we have one only plural. You have one only second person plural. He antene has an only, she has an only. The speaker has an only, India has an only, world has an only. Anni third person singular number has a intavaraku. Mali they have an only. ఇంతవరకు ప్రజెంట్ పర్ఫెక్టే. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే వర్తమాన కాలంలో పని కొనసాగడం, ఇక్కడ పని జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, హ్యాస్ బీన్ రైటింగ్ అన్నాడు. ఈ బీన్ ఇందులో వాడిండ్రు. ఐ హ్యావ్ రిటర్న్ అంటే ఐ హ్యావ్ బీన్ రిటర్న్ అన్నారు. ఐ హ్యావ్ రిటర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ హ్యాస్ బీన్ రిటర్న్ అని అన్నాం. బడి అని అర్థం వచ్చింది. ఇక్కడనేమో have has finite verb 1, been B3 writing verb 1 in form. రాస్తూనే ఉండవడం. మరి ఐఎమ్ రైటింగ్ అంటే నేను రాస్తున్నాను, ఇప్పుడు జరుగుతున్నది అనమాట. ఇదేమో కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట, పని అయిపోదు. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్ 10 AM ఐ హ్యావ్ బీన్ రైటింగ్. ఉదయం 10 గంటల నుంచి రాస్తూనే ఉన్నాను అని అంటాం. ఐ సబ్జెక్ట్ హ్యావ్ ఫైనైట్ వర్బ్ ఇంతవరకు ప్రజెంట్ పర్ఫెక్ట్. దీంట్లో కంటిన్యూస్ అనమాట బీన్ రైటింగ్ అని. B3 వర్బ్ ఇన్ ఫామ్. నేను రాస్తూనే ఉన్నాను. దీని ప్యాసివ్ ఉండదు. ఇంగ్లీష్ వాళ్ళే ప్యాసివ్ మాట్లాడరు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ ప్యాసివ్ ఉండదు, వాళ్ళు మాట్లాడరు. ఇది ట్రాన్సిటివ్. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఇంగ్లీష్. ఇది చాలా సులభం, ఎందుకంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ వరకు ఐ హ్యావ్, దాంట్లో కంటిన్యూస్ బీన్ రైటింగ్ కాదు. ఏ సబ్జెక్ట్ మీద వాడచ్చు. మోడీ హ్యాస్ బీన్ రూలింగ్ ఇండియా ఫర్ 10 years, ఫర్ 11 years, 12 years ఇట్లా. టైం చెప్పినాం అనుకో, అప్పుడు సిన్స్ వాడతామని చెప్పినాం. మోడీ హ్యాస్ బీన్ రూలింగ్ ఇండియా సిన్స్ 2014 అట్లా, అప్పటి నుంచి. అంటే ఇంకా పరిపాలన చేస్తూనే ఉన్నాడు, ఇక దిగిపోలే ఆయన. అట్లనే ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ రాస్తూనే ఉన్నాను, ఇంకా అయిపోలే. ఎంతవరకు రాస్తావో తెలియదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. పర్ఫెక్ట్గా మళ్ళీ ఖచ్చితంగా రాస్తూనే ఉన్నాడు అనమాట. ప్యాసివ్ ఉండదు. ఇట్లా నేర్చుకోవాలన్నమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వర్తమాన కాలంలో పని కొనసాగడం. యాక్టివ్ వాయిస్ హ్యాస్ బీన్ రైటింగ్ ఫైనైట్ వర్బ్ 1, B3 వర్బ్ 1 ఇన్ ఫామ్. రాస్తూనే ఉండడం. నో ప్యాసివ్ అనాలి. మళ్ళీ ఎగ్జామ్ టెస్ట్లో ఇచ్చి చేంజ్ ఇంటూ ప్యాసివ్ అంటే నో ప్యాసివ్ అని రాయాలి, కానీ మళ్ళీ దీన్ని ప్రయత్నం చేయొద్దు, ప్యాసివ్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఎట్లయితే ఫ్యూచర్ కంటిన్యూస్లా ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ అని ఉంది, ఐ విల్ బీ రైటింగ్ అని ఉంది కదా, నేను రాస్తూనే ఉంటాను. ఈ రైటింగ్ అనేది ఎందుకు నేర్చుకుంటున్నామంటే నీ ఇష్టం వచ్చిన వర్బ్ ఉపయోగించవచ్చు. ఐ హ్యావ్ బీన్ పేయింగ్, నేను చెల్లిస్తూనే ఉన్నాను. I have been paying rent for 20 years. 20 ఏళ్ళ నుంచి నేను అద్దె కడుతూనే ఉన్నాను. అట్లా ఏ దానికైనా వాడుకోవచ్చు. వీ హ్యావ్ అనొచ్చు, యూ హ్యావ్ అనొచ్చు, ఈ హ్యాజ్ అనొచ్చు, షీ హ్యాజ్ అనొచ్చు. మోహన్ హ్యాజ్ బీన్ స్టడీయింగ్, మోహన్ చదువుతూనే ఉన్నాడు ఇన్ ది స్కూల్ ఫర్ 10 years. అట్లా వాడచ్చు. ఇవే టెన్స్లో వాడచ్చు. ఇక్కడ
ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, వర్తమాన కాలంలో పని కొనసాగడం, నో ప్యాసివ్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, మీ పాస్ట్ పర్ఫెక్ట్లో అయితే హ్యాడ్ అనేదికే ఐ హ్యాడ్ డన్, నేను చేసి ఉంటిని, ఐ హ్యాడ్ డన్ ది వర్క్ అంటే నా పని చేసి, వర్క్ హ్యాడ్ బీన్ డన్ బై మీ అని నేర్చుకుంటారు. ఐ హ్యాడ్ రిటర్న్ అంటే హ్యాడ్ బీన్ రిటర్న్ అని, ఐ హ్యాడ్ రిటర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ హ్యాడ్ బీన్ రిటర్న్ బై మీ అని మీరు నేర్చుకుంటారు. ఇదేమో పాస్ట్ పర్ఫెక్ట్లో కంటిన్యూస్ అనమాట. హ్యాడ్ బీన్ రైటింగ్, హ్యాడ్ ఫైనైట్ వర్బ్ టు, బీన్ B3 రైటింగ్ వర్బ్ అని ఇన్ఫార్మ్, రాస్తూనే ఉండేను. ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ బట్టి ఉంటుంది. మేము రాస్తూనే ఉంటి అంటాం, వీ హ్యావ్ బీన్ రైటింగ్ మేము రాస్తూనే ఉంటుంది అంటాం. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ మేము రాస్తూనే ఉంటుంది. ఐ సబ్జెక్ట్ హ్యాడ్ ఫైనైట్ వర్బ్ టు, బీన్ B3 రైటింగ్ వర్బ్ వన్ ప్లస్ ఇన్ఫార్మ్. ఈ రైటింగ్ అనేది కంటిన్యూస్కి వాడుతున్నాము. అది ప్రజెంట్ పర్ఫెక్ట్లా పాస్ట్ పర్ఫెక్ట్లో అయితేనే బీన్ వాడాలి. B3 ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ రాస్తూనే ఉన్నాను ప్రజెంట్ పర్ఫెక్ట్లో. పాస్ట్ పర్ఫెక్ట్లో ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ రాస్తూనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ డిగ్రీ సెకండ్ ఇయర్, గత సంవత్సరం నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూనే ఉంటుంది. అట్లా అయిపోలేదు సెకండ్ ఇయర్ అప్పటికి. మరి ఇక్కడ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ హ్యావ్ అన్నిటికీ, ఐ విల్ హ్యావ్, వీ విల్ హ్యావ్, యూ విల్ హ్యావ్, హీ విల్ హ్యావ్, మళ్ళా దే విల్ హ్యావ్. అప్పుడు హెల్పింగ్ వర్బ్ వన్, ఫైనైట్ వర్బ్ వన్, బీన్ B3 వర్బ్ వన్ ఇన్ఫార్మ్, రాస్తూనే ఉండగల అన్నట్టు, నో ప్యాసివ్. ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్, నేను రాస్తూనే ఉండగలను. ఈ ఫ్యూచర్ ఐ విల్ అనేది ఫ్యూచర్, హ్యావ్ అనేది పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, బీన్ రైటింగ్ అనేది కంటిన్యూస్, ఇందులో కంటిన్యూస్ అనమాట. ఐ సబ్జెక్ట్ విల్ హెల్పింగ్ వర్బ్ వన్, హ్యావ్ ఫైనైట్ వర్బ్ వన్, బీన్ B3 రైటింగ్ వర్బ్ వన్ ప్లస్ ఇన్ఫార్మ్, నేను రాస్తూనే ఉండగలను. యూ కమ్ బై 4 o'clock, ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్, 4 గంటలు కానీ నేను రాస్తూనే ఉంటాను. అట్లా ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఇంగ్లీష్, ఇది వచ్చింది అనుకో దాన్ని ఈజీగా. ఐ సబ్జెక్ట్ విల్ హెల్పింగ్ వర్బ్ వన్, హ్యావ్ ఫైనైట్ వర్బ్ వన్, బీన్ B3 రైటింగ్ వర్బ్ వన్ ప్లస్ ఇన్ఫార్మ్ ఇంగ్లీష్, ఆబ్జెక్ట్ కేస్. ఇది ట్రాన్సిటివ్, నేను ఇంగ్లీష్ రాస్తూనే ఉండగలను. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ అనదర్ 10 years, నేను ఇంకా 10 సంవత్సరాలు పని చేస్తూనే ఉండగలను. అట్లా ఇక్కడ నో ప్యాసివ్. వీటికి ఇది 12 యాక్టివ్ వాయిస్లు, 8 ప్యాసివ్ వాయిస్లు మనం నేర్చుకున్నాము. అవి ఉపయోగించి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్ అండ్ ప్లూరల్ ఉపయోగించి ప్రాక్టీస్ చేయాలి. ప్రిపోజిషన్స్, విభక్తులు. బిట్వీన్ అంటే ఇద్దరు లేక 2 వస్తువుల మధ్య అన్నమాట. చూడండి, లక్ష్మి ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ గణేష్ అండ్ సరస్వతి. లక్ష్మి ఎక్కడ కూర్చుంది? గణేష్ మధ్యన సరస్వతి మధ్యన కూర్చున్నది అనమాట. ఇప్పుడు గట్కేసర్ ఈజ్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ భువనగిరి అంటారు. గట్కేసర్ అనే పట్టణము, ఊరు హైదరాబాద్కు భువనగిరికి మధ్యన ఉన్నది. అట్లా ప్రాక్టీస్ చేయాలి వస్తువు ఏదైనా. గణేష్ మరియు సరస్వతి మధ్యన లక్ష్మీదేవి కూర్చుంది. ప్రజెంట్ పొజిషన్ చూసి చెప్పడం అన్నమాట. ఎ లాక్ ఈజ్ బిట్వీన్ నేషనల్ ఫ్లాగ్ అండ్ డైలీ పేపర్. తాళం ఎక్కడుంది? జాతీయ జెండాకు దినపత్రికకు మధ్యన ఉందన్నమాట. అది చూడండి, ఒక తాళము జాతీయ జెండా మరియు దినపత్రిక మధ్యన తాళం ఉందన్నమాట. దట్ ఈస్. మరి ప్రావర్బ్, ఒక సామెత తీసుకుందాం. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే,
రోమ్ అనే ఒక నగరము ఒక రోజులో కట్టింది కాదు. ఇట్ టుక్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, కొన్ని వందల సంవత్సరాలు పెడతారు. రోమ్ నగరం ఒక రోజులో నిర్మింపబడలేదు. రాత్రికి రాత్రే పండితుడైపోతాను అనుకోవడం తప్పు. ధ్యాసతో పఠిస్తే ఏదైనా సాధించవచ్చు, కానీ ఒక 2 రోజులనే పండితుడు తెల్లారి వరకు అవుతారని తప్పు. నానుడి ఇడియం, వాటర్ ఫ్లోస్ డౌన్, నీరు పల్లం పోతుంది. యాజ్ గాడ్ నోస్ ట్రూత్, నిజమని దేవునికే తెలుసు అంటారు. దాన్ని నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు అంటారు. వాటర్ ఫ్లోస్ డౌన్, నీరు ఏడబోసినా అని డౌన్కే పోతుంటుంది. నిజం అనేది ఒక దేవునికే తెలుసు, మళ్ళీ మనిషి యొక్క అంతరాత్మకు తెలుసు అని తెలుసు, కానీ కప్పిపుచ్చి అబద్ధాలు చెప్తుంటారు. అది ఎన్ని రోజులైనా దాగదు. 100 అబద్ధాలు ఒక్క నిజాన్ని దాచలేవట. 100 అబద్ధాలు ఆడు, ఒక నిజాన్ని మనం అబద్ధం చేయలేరు అని. ఇప్పుడు వాటర్ ఫ్లోస్ డౌన్ యాజ్ గాడ్ నోస్ ట్రూత్, నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడు ఎరుగని సామెత. ఓకే, మీకు ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.